హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయన్న కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ములక్కాడ, టమాటా, పచ్చిరేలు, కోడిగుడ్లు కలిపి వాటితో పాటు కొంచెం కాలీఫ్లవర్ కూడా వేసి నేను కర్రీ అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి. అది ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను, చిన్నది. ఆయిల్ వేసుకున్నాను, 2 గరిటెలు. కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు ఆయిల్లో కొంచెం మరిగిన తర్వాత ముందు కోడిగుడ్లు అనేవి వేపుకుందాం. ముందుగా గుడ్లకి ముందు నాట్లు పెట్టుకోవాలండి. నాట్లు పెట్టుకుంటే చక్కగా వేగుతాయి కోడిగుడ్లు అనేవి. అలా వేపుకున్న గుడ్లని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ములక్కాడ, పచ్చిరేలు, కోడిగుడ్లే వండుదాం అనుకున్నాను. ఈలోగా మా వారు కాలీఫ్లవర్ కూడా బాగుంది, ఫ్రెష్గా ఉంది, వేయమన్నారని అది కూడా వేసి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ కర్రీ ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. గుడ్లు అనేవి 2 వేసాను. ఎందుకంటే ఈరోజు అయితే నేను నాన్ వెజ్ తినను, ఇంట్లో వాళ్ళకి మాత్రమే కర్రీ అనేది. గుడ్లు వేపుకున్న గుడ్లను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. పసుపు వేసి వేపుకుంటేనే కోడిగుడ్లు రుచిగా ఉంటాయండి. ఒక్కొక్కరు అయితే వేపుకోకుండా కూడా వేసుకుంటారు, ఒక్కొక్కరు వేపుకుంటారు. వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కోడిగుడ్లు అనేవి. ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ముక్కలు సన్నంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఒక చిన్న సైజు టమాటా తీసుకున్నాను, గ్రేవీ బాగుంటుందని. ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా కలిపి వేపుకుంటున్నాను. పసుపు వేసాక ఆ ఉల్లిపాయ ముక్కలకి, పచ్చిమిరపకాయకి పసుపు వాసన అనేది బాగా పడుతుంది. దానివల్ల రుచి బాగుంటుంది. బాగా మగ్గాలండి ఉల్లిపాయ ముక్కలు. బాగా మగ్గిన తర్వాతే మనం ములక్కాడ ముక్కలు అనేవి వేసుకోవాలి. ములక్కాడ కూడా లేతగా ఉందండి. అంతకుముందు ఒకసారి ములక్కాడ వండాను, కొన్ని ముక్కలు అయితే ఉంచాను, అవి కూడా వేసుకుంటున్నాను. పచ్చిరేలు అనేవి నేను కొంచెమే వేస్తానండి, టేస్ట్ కోసం మాత్రమే. ఎందుకంటే శీతాకాలం కదా, కొంచెం వాతాగుణం ఉంటుంది పచ్చిరేలకి, ఒళ్ళుని అప్లై చేస్తాయని చెప్పి కొంచెం రుచి కోసం మాత్రమే నేను పచ్చిరేలు అనేవి యూస్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందండి ఇలా చేయడం వల్ల. ఈ పచ్చిరేలు అనేవి ఆల్రెడీ నేను కొంచెం వేపు పక్కన పెట్టుకున్నానండి. కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకుంటాను. నేను ఆ పచ్చిరేలని 2-3 కూరలకి అనేవి యూస్ చేస్తూ ఉంటాను. ఆ పచ్చిరేలని ఇప్పుడు నేను ఈ కూరలో ఉపయోగిస్తున్నాను. కొంచెమే వేసానండి, సువాసన బాగుంటుంది దీనివల్ల. ములక్కాడ ముక్కలు కొద్దిగా మిగిలినవి అన్నాను కదా, అవి కూడా వేసుకుని కూర అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. టమాటా అనేది గ్రేవీ కోసం అండి, కొంచెం గ్రేవీ బాగుంటుందని నేను టమాటా అనేది చిన్న సైజు టమాటా వేసుకుంటున్నాను. వీటితో పాటు బాగా వేపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఈ కర్రీ పచ్చిరేలతో వండుకున్న కర్రీ ఏదైనా సరే రుచి అనేది చాలా బాగుంటుందండి. కాలీఫ్లవర్ అనేది ఫ్రెష్గా ఉందని మా వారు వేయమన్నారు, అందుకోసమే ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని పెద్ద సైజు ముక్కలుగా వేస్తున్నాను. కాలీఫ్లవర్ కూడా చాలా బాగుంటుందండి. కాలీఫ్లవర్ ఎలా వండుకున్నా బాగుంటుంది. ఫ్రై కానీ, పచ్చడి కానీ, వేపుడు కానీ, 65 కానీ ఏ విధంగా వేసుకున్నా కాలీఫ్లవర్ సీజన్లో వచ్చినప్పుడు ఎక్కువగానే తింటూ ఉంటాం మేమైతే. బాగుంటుందండి కూర కూడా. కాలీఫ్లవర్ విడిగా వండుకున్నా. ఇది ఆవ నూనె అండి, ఎందుకంటే నేను శీతాకాలం ఎక్కువగా ఆవ నూనె కూడా నేను వాడుతూ ఉంటాను. ఇలాంటి కర్రీస్కి ఆవ నూనె వేసుకుంటే రుచి బాగుంటుంది. ఆవ నూనె అనేది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి. ముందుగా మీరు తినాలనుకునే వాళ్ళు కోడిగుడ్డు అట్టుని వేసుకోండి, గుడ్డు పుల్ట కానీ అలాంటివి వేసుకుని మీరు ట్రై చేస్తే చక్కగా మీరు తినగలుగుతారు. ఈ ఆవ నూనె శీతాకాలంలో కొంచెం గోరువెచ్చగా చేసుకుని మనం కాళ్ళకి, చేతులకి రాసుకుంటే ఒళ్ళు నొప్పులు కూడా ఉండవండి. హెయిర్ గ్రోత్కి కూడా బాగుంటుంది. ఆవ నూనె హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మసాలా అనేది ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. అల్లం, జీలకర్ర, కొంచెం ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాల బదులు జీడిపప్పు వాడతాను నేను, కొద్దిగా పడతాయని. వాటితో పేస్ట్ చేసుకున్నది కూడా వేసుకున్నాను. బాగా మగ్గబెట్టుకోవాలండి వీటన్నిటిని. కారం వేసుకుంటున్నాను నేను. ఈ కారం అనేది 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. కారం కొంచెం ఘాటు ఉందండి, అందుకే 1 స్పూనే వేసుకున్నాను. కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అంటే కలర్ కోసం. ఉప్పు ఆ కూరకి తగినంత వేసుకున్నాను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. మసాలా అనేది ఎక్కువ ఉంటే బాగోదు. పచ్చిరేలు అలాంటివి వండుకున్నప్పుడు మసాలా అనేది బాగా ఎక్కువగా వేసుకోకుండా సమానంగా కొంచెం తక్కువగానే వేసుకుంటేనే బాగుంటుందండి, రుచి తెలుస్తుంది. దానివల్ల కూర అనేది మగ్గడంలోనే ఉంటుంది రుచి అనేది. నేను మూత పెట్టి బాగా మగ్గించుకున్నాను. కొంచెం వాటర్ పోసుకున్నాను.
వాటర్ వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలి. మూత పెట్టేసుకోవడమే. తర్వాత కోడిగుడ్లను కూడా వేసుకుని ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంతకుముందు చాలామంది చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. నా వంటలు ఎలా ఉన్నాయో కూడా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్. మన కొత్తిమీర వేసి ఒకసారి మూత పెట్టేసుకోవడం అండి. బాగా మగ్గిన తర్వాత దగ్గరికి అయ్యాక దించేసుకోవడమే. చాలా ఈజీగా వండుకోవచ్చండి ఇలాంటి కర్రీస్ అనేవి. ఇందులో నేను కొంచెం గరం మసాలా వేసాను. గరం మసాలా వేసుకుంటే కూడా బాగుంటుంది టేస్ట్ అనేది. అది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ధనియాలు, కొంచెం జీలకర్ర, షాజీరా, కొంచెం అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు వేసి మసాలా అనేది గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. అదైతే సువాసనగా ఉంటుందండి. ఘాట్ అయితే ఎక్కువ ఉండదు. ఇది వాడుకుంటే బాగుంటుంది. ఈ కూర ఇలా దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.